అబ్బా నేను ఉన్న కాడ అయితే ఆనలు మస్తు కొడుతున్నాయి. మీరు ఉన్నతానో కొడుతున్నాయో లేదో నాకు తెలియదు కానీ మొన్న నేనైతే తెఫలని వడ్రస్ చెప్పి పంపించిన పోయినాయో లేవో ఇవి నాకేం అర్థమైతే లేదు. ఏమైందో కానీ ఇగో ఆయతాల మాటలల్లా మనం పెద్ద వార్తలు చూద్దామండి ముందుగాల. అక్క బయలుదేరి ఊరికి నీ పిత్తిరి మాటలతో నాకు అడ్డం పడకు, నేను పోవాలి. మంగోలి పోయింది బెంకుకు. కయ్యానికే పోతా ఇయానికే పోతా తోనకసం కేడురా, నీకెందుకు చెప్పాలి? సుజాత పోతున్నది బరికి. సత్తన్న గివ్వినవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఎందుకు ఖుషిగున్నాను అటెంక చెప్తా. మా సాఫిత్రక్క ఏం చేస్తున్నదో అరుచుకుంటా. సాఫిత్రక్క ఓ సాఫిత్రక్క. అక్క నాకు చెప్పకుండా ఏటో పోతున్నది. అక్క ఏడుకోతున్నావు? తమ్మి నేను ఊరుకోతున్నా, నువ్వు పైలంగా వార్తలు చెప్పుకో సరేనా? నాకు చెప్పలేదు, నేను కూడా వస్తా ఆగక్క. అరే నువ్వు కూడా వస్తే వార్తలు ఎవరు చెప్పాలి? మీ తాత వచ్చి చెప్తాడా? ముసలాడు మీరికి పోయి 5 ఏళ్ళు అవుతుంది కదా అక్క. దయ్యమాయి ఈయన వచ్చి ఆటలు చదివితే చూసేటోళ్ళు బుగులు వాడలా. ఏం భయపడారు తమ్మి, వాళ్ళందరి ఇళ్ళల్లా దేవుని పోటోలు ఉంటాయి కదా. కరెక్టే అక్క, మర్చిపోయినా. అక్క మీరున్న తాతకు వచ్చి వార్తలు చదివిపోమన్నా నీకే ఫోన్ ఎట్లా చేయాలి? మళ్ళీ మీరికి ఫోన్ చేస్తే పైసలు ఎక్కువ అవుతాయి కావచ్చు. అమ్మో నా ఫోన్ లో బ్యాలెన్స్ కూడా తక్కువనే ఉన్నాయి, మిస్ కాల్ ఇస్తా నేను. అబ్బా నీకు దండం పెడతామ్మా, నీ బిత్తిరి మాటలతో నాకు అడ్డం పడకు, నేను పోవాలి. అగో మళ్ళా తాత వచ్చి చెప్తున్నా అంటున్నావు, మళ్ళీ గట్లెందుకు అంటున్నావు అమ్మా? అబ్బా సరే బుద్ధి ఎక్కువ అన్నా కానీ బస్ వచ్చే టైం అయింది తమ్మి, నేను పోవాలి ఆగు. అక్క అబ్బా నాకు బూలైతుంది, నేను కూడా వస్తా. రాత్రి కళ్ళలకు కూడా ఏదో వచ్చి బుగులు పట్టించింది అక్క. అబ్బా నీకు మస్తు ధైర్యం ఉంటది కదా తమ్మి, నీకేం భయం? అవునక్క నాకు మస్తు ధైర్యం ఉంటది, కాకపోతే నిద్రపోయినాకనే పని చేస్తుంది అది. సరే సరే మంచి తమ్మి, నువ్వు నిద్రపోయిగా నేను పోతున్నా. నన్ను ఇడిచిపెట్టి ఎందుకు పోతున్నావు నువ్వు? కాతమ్మి 3 రోజుల సంది జర జర ఆనలు పడుతున్నాయి కదా. అవు పడుతున్నాయి, దినాం నేను ఫర్వరుగులా చేసి మంచిగా ఇట్లా ఇరుస్తున్నా నీళ్ళలా. మంగోలి పడవ కంటే నా పడవనే మస్తు దూరం పోతుంది ఎరకనా. సరే తమ్మి అచ్చేతమ్ము పడవల రేసుకు నిన్ను మంగోల్ని తోలిస్తా గాని నన్ను పోని ఇప్పుడు. మళ్ళీ నేను రోడ్ల మీద నీళ్ళు వస్తేనే అందులో పడవ రేసులో పోతా, లేకపోతే పోను. పోదు గాని అగో బస్ వస్తున్న తమ్మి, నన్ను పోనీయు. అక్క నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు పోదామంటా తయారైనవు? కాదు తమ్మి, మొన్న జోరుగా ఆనబడి పెట్టిన మొలకలన్నీ చచ్చిపోయినాయట. అవ్వు బాఫు చెప్పిండు. గందుకే తమ్మి నీళ్లు లేకుండా వండుతాయని పెసర్లు కందులు మినుములు ఇవన్నీ ఇత్తనాలు పట్టుకోబోతున్నా. అంటే ఇప్పుడు పోయి ఇత్తనాలు పెట్టొస్తావా అక్క? లేదు తమ్మి, నేను కాలు ఇచ్చేస్తా గంతే, వాళ్ళే పెట్టుకుంటారు. అట్లనే ఏం మందులు వేయాలి ఏం ఎరువులు వేయాలి ఇవన్నీ సలహాలు ఇచ్చేస్తా గంతే. మీ బాఫుకే చెప్తావా మా బాఫుకు చెప్పవా? అయ్యో ఇద్దరికి చెప్పొస్తా తమ్మి, కాక కూడా నిన్న ఫోన్ చేసిండు ఇత్తనాలు తేపిడ్డా అన్నాడు, గందుకే ఉండబోతున్నా. అక్క మా కర్రేదుకు నేను అంటే మస్తు ఇష్టం, ఏం తింటుందో ఏడమంటుందో. మంచిగా కర్రేదుతోని సెల్ఫీ ఫోటో కొట్టుకొని రా అక్క. ఏంది ఎద్దుతోని సెల్ఫీ ఫోటో దిగి రావాలనా? మంచి తమ్మి, నువ్వు చెప్పినాక తప్పదు కదా. సరే కానీ బస్ వస్తుందండి నేను పోతా, సరేనా పైలం? అబ్బా మా చేనులో మొలకలన్నీ చచ్చిపోయినాయి అంట. అక్క ఫెసాలు కందితులు ఇచ్చొస్తుందంట. మళ్ళా మా కర్రేది అయితే మస్తు హుషారు ఉంటది, బండి కట్టినాం అంటే గుర్ర మురికినట్టే ఉరుకుతుంది. చూపిస్తే అక్క వచ్చినాక. అయితారం అయ్యింది గారిగా. సుజాత తయారున్నది ఆట చెప్పేటందుకు. సుజాత సుజి నా పేరు నాకే చెప్తున్నది. సుజాత ఏంది రా మస్తు ఖుషిగా ఉన్నావు? సత్తన్న గివ్వినవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఎందుకు ఖుషిగా ఉన్నాను అటెంక చెప్తా. ఈయన కఫే తూకుంటావు నువ్వు, ఈయన దా కొడుతావు. సరే సురువు చెయ్యి. అంటే అట్లనే, అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఏందే సత్తన్న అప్పటి సంది అర్థం కాక చస్తున్నా నేను. గది కూడా ఏర్కలేదు ఆ సుజాత. ఈ అంటే ఇల్లు దాకా వచ్చినావు గాని ఈ అంటే ఇంట్లోనే ఉంటది. ఈలా పీటరా? అర్రే సత్తన్న నువ్వు కూడా నేర్చుకున్నావా? నీకు కూడా వచ్చా? అబ్బా నీ అసొంటోళ్ళు ఉండాలి కానీ లోకంలా. ఇంట్లో ట్యూషన్ పెట్టి ఒక్కొక్క తాను 5 రూపాయలు తీసుకోవచ్చు. ఏందే సత్తన్న 5 రూపాయలు అంటున్నావు? 5 రూపాయలకి ఏమొస్తుంది ఇయ్యాలి రేపు? ఏదన్నా వస్తుంది నీకేందుకు గాని.
ఏదో నన్ను జవాబులు అడుగుతున్నావుగా, ఏదో చెప్తున్నావు కదా, ఏంటి రాది? సత్తన్న మర్చినా, మంచిగున్నావా? ఏం కూర రా మీ ఇంట్లో? ఆటోకి వచ్చినావా, బస్కి వచ్చినావా? అయ్యో నేనేం అడిగినా నువ్వేం చెప్తున్నావే సత్తన్న? నువ్వు అడిగిన దానికి మళ్ళా అవుతారం చెప్తా గానీ నేను అడిగిన దానికి ఇప్పుడే చెప్పు. నేను ఇయ్యదు సంధి ఒక మంచి పని చేయబోతున్నా అని చెప్దాం అనుకున్నా నీకు. నువ్వు నన్ను మస్తు బుగులు పట్టించినావు. ఊక బుగులు వాటకు చెప్పురా, ఏం చేస్తున్నావు ఇయ్యాలండి? సత్తన్న చదువు లేకపోతే అసలు ఇల్వే ఉండదట కదనే, అందుకనే రాత్రిపూట బల్ల పోదాం అనుకుంటున్నా. మంచి పనే చేస్తున్నావు గానీ మా ఫటీల వాళ్ళు పల్లెలలో ఉంటాయి, పట్నంలో ఎందుకు ఉంటాయి? అయ్యో సత్తన్న, మరి పట్నంలో చదువుకోవాలంటే ఎట్లనే? బర్కి పోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చి ట్యూషన్కి పోవాలి, మస్తు వస్తుంది చదువు. పోరలందరూ అట్లనే పోతారు. అయ్యో సత్తన్న, చదువు లేకపోతే మస్తు తిప్పలైతాంది. బస్ బోర్డు వెళ్తలేదు, సినిమా పోస్టర్ వెళ్తలేదు. అయ్యో గంట బిట్టి దానివా, పట్నం వచ్చి నేను చూడు అన్ని ఎట్లా నేర్చుకుంటున్నాను. ఏళ్ళు చూస్తే కొండ వాకాలే. కరెక్టే సత్తన్న, మా బస్తీలుండే సరిత అనట ఆమె ఒక ఇంజనీర్ సార్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. ఆమె 10 దాకా చదివిందన్న. ఇక ఏం కావాలన్నా ఫోన్లోనే ఆర్డర్లు ఇస్తుంది. కూరగాయలైనా ఇంటి సామాన్లైనా మొత్తం అన్నిటిని ఫోన్లోనే ఆర్డర్ ఇస్తే వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. నాకైతే ఫోన్లో ఎర్ర కట్టుకొచ్చితే కట్ అవుతుంది, పచ్చ కట్టుకొచ్చితే మాట్లాడు కదా ఒక్కటే తెలుసు. అవునంట, మా అక్క కూడా గంటలనే తెప్పిస్తుంది. నేను కూడా తినేదేమన్నా తెప్పించుకుందామంటే నాకు చెప్తలేదు. ఆన్లైన్ లో నీకు తెలియదు అంటాను, ఫోన్ కూడా ఇస్తలేదు. అవునా సత్తన్న, మస్తు ఇబ్బంది అవుతుంది. అందుకే చదువుకోవాలనే కాయిష్ పుట్టింది. మరి ట్యూషన్ కు పోరాలా? అయ్యో 1000-2000 అంటే నాతో ఏడైతుంది. ఎవరన్నా చెప్తే నేర్చుకుంటా. అయితే నేనే నేర్పిస్తాగు, వార్తలు చెప్పొస్తా. నువ్వైతే ఫల్కబల్ ఫం పట్టుకొని రెడీగా ఉండు. మా సుజాత చదువు నేర్చుకుంటుందంట. సార్ని అయితా చూసుకుందాం. ఇక మా మంగోలి ఏదో పిలుస్తాను ఉంటుంది. మంగోలి, ఓ మంగోలి, ఓ మంగోలి, ఎటు పోతున్నావు? రాయి మాంతా అని బలాచికే పిలిచినావా? అయితారం కూడా పనులు చూసుకొని నువ్వు పనులు నువ్వు చేస్తావు చాలు గాని ఎవరితో కయ్యానికి పోతున్నావు చెప్పు ముందుగాల. కయ్యానికే పోతా, ఇయ్యానికే పోతా, తోనకసం కేడురా, నీకెందుకు చెప్పాలి? ఏంటిది మంగోలి, నీకు ఇయ్యమందుకునేంత పెద్ద పిల్లగాడు నాడు, ముసలమ్మ ఇంటి మంగోలి. ముస్లి గిస్లి అన్నావు అంటే నీ మూతి కుట్లేస్తా ఏమనుకుంటున్నావు? ఆకిద్ద కారి కొనికతో నేను బ్యాంకుకు పోతున్నా. బ్యాంకుకు నువ్వు పోతున్నావా? పైసలేడు తానా సుఫీ? పైసలుగా తిక్కపోరడా, బ్యాంక్ లా బంగారం పెట్టి పోతున్నా. ఇదే దేక్ కావాలంటే కాగితాలు చూపించి బంగారం అంటున్నావు. దాచిపెట్టినావు, నేను ఎత్తి బొంతలో దాచిపెట్టినావా? ఆకిద్ద కారి కొనికతో కళ్ళకు కనబడతలేదా ఇదే బంగారం? ఏంటిది నీ బిత్తిరి మాటలు మాట్లాడుతున్నావు? కాగితాలను పట్టుకొని బంగారం అంటున్నావు. ఇక నువ్వు నిజంగానే తిక్కాలో ఉన్నట్టున్నావుగా. ఇవి బంగారం విలువగల బ్యాంక్ పేపర్లు. అవునా? అయితే ఆ పేపర్లు ఇటు కరిగించి నేను చేని చేపించుకుంటా. ఏంది కరిగించుకునేది? నీ నెత్తి మీద ఓంబత్తా. ఓ మంగోలి చక్కగా మాట్లాడు నువ్వు. నువ్వు నువ్వు ఫస్ట్ మంచిగా మాట్లాడుతుంటే కైతకాలు మాట్లాడబడుతుంది. ఏవో చెప్పేటోళ్ళు చక్కగా చెప్తే వినేటోళ్ళు చక్కగానే వింటారు. ఒక్క మాట కూడా మీద ఉంచుకోడు. ఇదే కేరిచ్చుదే సామల్, మంచిగా చెప్తున్నా నేను. చెప్పుకో, నాకేం చెవులు లేరు. ఇదే సామల్, ఏ పేపర్లే బంగారం అంత విలువగల్లయి అంటే ఈ పేపర్లు దగ్గరున్న బంగారం దగ్గరున్న ఒక్కటే. ఇగో నా అంగి బనీన్ ఒకటే అవుతుందా? బనీన్ వేసుకుంటే అంగి వేసుకున్నట్టేనా? అరే కథ తిప్పకుండా అవుతారేనా? నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు? మళ్ళా లేకుంటే ఏంటిది కాగితాలు చూసిచ్చి బంగారం అంటున్నావు? ఈ పేపర్లను బాండ్లు అంటారు. ఇవి కొనుక్కుంటే మన దగ్గర బంగారం చేతులు ఉన్నట్టే తెలుసా? గట్ల ఎట్లా మంగోలి? ఇప్పుడు బంగారాన్ని బ్యాంక్ లో పెట్టి లోన్లు తీసుకుంటాం కదా, గట్లనే బంగారం బదులు ఈ బాండ్ పేపర్లు కొనుక్కుంటారన్నట్టు. ఇవి పెట్టినా బ్యాంక్ వాళ్ళు ఇస్తారు లోన్లు. సత్యంగానా? అవును సత్తి. మళ్ళీ ఎప్పుడన్నా బంగారము అక్కడుండి కావాలనుకుంటే ఈ బాండ్లను బంగారం కింద మార్చి ఇవ్వరి అన్నా కూడా ఇస్తారంట బ్యాంక్ వాళ్ళు. ఇన్ని సౌలతులు ఉన్నాయి, మా అక్కకు చెప్పాలి నేను. సరే సరే నువ్వు చెప్పుకోగాని నేను పోతున్నా, బ్యాంక్ టైం అయిపోయింది. బాయ్ బాయ్. మంగోలి అన్ని తెలుసుకున్నావు గానీ ఇలా అయితారం బ్యాంకులు ఉన్నాయి. అయ్యా ఇవాళ ఆదివారం కదా, నేను తెలుసుకోలేదు సతీ. తాను చెప్పినందుకు మతి మరపు మండ. మంగోలి మంచి వార్త చెప్పింది కరా. వార్తలు మంచిగా ఉన్నాయి కరా. మళ్ళా ఇటువంటి మంచి మంచి వార్తలతో మళ్ళా అయితారం వస్తా. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండాలి. V6 ఉంటా మరి.